కోదండ రామాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన ఒంటిమిట్టలోని ప్రాచీన హిందూ దేవాలయం. ఇక్కడ కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి వారు వెలిసి ఉన్నారు. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట ఉంది. సీతారాముల లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో ఉన్నందున ఈ క్షేత్రము ఏకశిలా నగరం అని ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఈ ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలంని అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆ బ్రహ్మోత్సవాలకి కొన్ని లక్షల మంది జనాలు ఇక్కడికి తరలి వస్తారు. నిత్యం భక్తులతో, పూజలతో ఈ ఆలయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక్కడ ఉన్న శిల్పకళ చాలా అద్భుతమైనది. 16వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో చోళుల సంబంధించిన కట్టడాన్ని మనం చూస్తున్నారుగా శిల్పాలు. ఇక్కడ చూస్తున్న ఈ శిలాశాసనం తెలుగులో ఉంది. బ్రహ్మోత్సవాల సమయం కాబట్టి ఇక్కడ సంగీతాలు, వాయిద్యాలు, ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ప్రసాదాలు కూడా టీటీడీ వారు చాలా అద్భుతంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఆలయాన్ని పూలతో చాలా బాగా అలంకరించారు. శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయంలో. ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం యొక్క ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణు విగ్రహాలు చెక్కబడ్డాయి. దేవాలయంలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. శ్రీరామ హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించినట్లు కథనం. చాలా ఇంట్రెస్టింగ్ విషయం కదా ఫ్రెండ్స్ ఇది. దర్శించుకోండి ఫ్రెండ్స్ శ్రీరాముల వారిని. ఇక్కడ శ్రీరామనవమి రోజున ఈ వీడియో తీయడం జరిగింది కాబట్టి ఇక్కడ ధ్వజారోహణం జరుగుతుంది. హారతి ఇస్తున్నారు, దర్శించుకోండి. బమ్మెర పోతన గారు జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలు ఉన్నప్పటికీ ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది మాత్రం కోదండరాముడి వారికే. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా మా బాబు చాలా క్యూట్గా ఉన్నాడు కదండి. ఇక్కడ గుడి పక్కనే మీకు గార్డెన్ ఉంటుంది. గార్డెన్లో మర్రి చెట్టు ఉంది. ఈ ఎండల కాలంలో నీడ కోసం చాలామంది ఇక్కడ సేద తీరుతున్నారు. ఫ్రెండ్స్, మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ శ్రీరామనవమికి ఈ ఒంటిమిట్ట దేవాలయం గురించి తెలుసుకొని అందరూ దర్శించుకోవాలని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మనం ఇంకొక మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. దయచేసి సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియోని షేర్ చేసి చూడండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.